అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు. అనేక కారణాల వల్ల అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు పోలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ని హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దిశ ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేషనలైజ్ సి సెక్షన్స్ ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దశ ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది. దాన్ని less than 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే ఆ దశ పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం. అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది.